మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం గమనిస్తాం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదు అని. జనులు వారి స్వంత వ్యవహారాలను జరిగించడానికి సమయం ఉంది, వారికి నచ్చింది చూడడానికి సమయం ఉంది, మెచ్చింది చేయడానికి సమయం ఉంది, ముసలమ్మ ముచ్చట్లు వేయడానికి సమయం ఉంది, మాదక ద్రవ్యాలను తీసుకోవడానికి సమయం ఉంది, వ్యర్థమైన వాటికి చెవి యొగ్గుటకు సమయం ఉంది, వ్యర్థమైన వాటిని హృదయంలో దాచుకోవడానికి సమయం ఉంది, స్థలము ఉంది. కానీ జీవము కలిగినటువంటి దేవుని మందిరమును కట్టడానికి సమయం లేదు. ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ మందిరం కట్టబడుట అనగా ఈ భౌతిక పరమైనటువంటి మందిరంను గూర్చి కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం, మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మకు మనం నిలయమై ఉన్నామని. కనుక ఆలయము అనగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మన దేహం అనేటువంటి ఆలయం. దీనిని శుభ్రపరచుకోవడానికి, దీనిని శుద్ధి చేయడానికి సమయం లేదు. అనగా భౌతిక పరమైనటువంటి శుభ్రత కాదు, శరీరం యొక్క మురికిని తొలగించేటువంటి శుభ్రత కాదు, దేహం అనేటువంటి దేవాలయాన్ని కట్టేటువంటి సమయం. సాధారణంగా మనిషి తన దేహాన్ని అలంకరించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తాడు. అది బాహ్యపరమైనది, విలువైన వస్త్రాలతో, వెలగలిగినటువంటి ఆభరణాలతో, అత్తరులతో, ఇలా రకరకాలైనటువంటి వాటితో శరీరాన్ని అలంకరించుకుంటాడు, దేహాన్ని అలంకరించుకుంటారు. అయితే మనం గమనించవలసినటువంటి విషయం ఏదనగా, ఈ భౌతిక శరీరాన్ని ఎంత అలంకరించినా, ఎంత శుభ్రపరిచినా ఒకానొక రోజు ఇది మట్టిలో కలవవలసిందే. కానీ స్థిరమైన శాశ్వతమైనది ఒకటి ఉన్నది, అది మన దేవుని ఆలయం. అది మన హృదయంలో స్థాపించబడితే, మనలో అది కట్టబడితే, అది ఎల్ల కాలము, శాశ్వత కాలము స్థిరముగా ఉంటుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీ దేహము దేవుని ఆత్మకు నిలయము అని. అవును, ఆయన ఆత్మకు మన దేహం నిలయముగా ఉంటే ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయినా ఈ దేహం మహిమ దేహమును ధరించుకొని ఆయన రాజ్యానికి చేర్చబడుతుంది. వాక్యం సెలవిస్తుంది, సమయం రాలేదని మీరు అనుకుంటున్నారా? ఇది సరైన సమయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తాం, ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ఇది రక్షణ దినం, ఇది మనకు అనుకూలమైనటువంటి తరుణం. మనం ఆయన రక్తమును కడగబడ్డానికి, ఆయన సాక్షులుగా జీవించడానికి, తీర్మానము చేసుకొని ఆజ్ఞల వెంబడి పరిగెత్తడానికి, ఆత్మీయ యాత్రలో ముందుకు సాగడానికి, విశ్వాస యోధులుగా మార్చబడడానికి, ప్రార్థనా వీరులుగా తీర్చిదిద్దబడడానికి ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఇక ఎప్పుడో వచ్చింది సమయం, వచ్చే సంవత్సరం వస్తుంది, వచ్చే మాసం వస్తుంది, వచ్చే 10 సంవత్సరాల తర్వాత వస్తుంది, మా బిడ్డలు పెద్దవారైన తర్వాత వస్తుంది, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ డేటు ముగించిన తర్వాత వస్తుందని ఈ భౌతిక పరమైనటువంటి ఆలోచనలను మనం ప్రక్కన పెట్టినట్లయితే మన ఆత్మ సంబంధమైనటువంటి ఆలయం కట్టబడడానికి ఇదే సరైన సమయం, మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. అనుకూల సమయం మాత్రమే కాదు, కానీ మిక్కిలి అంటే చాలా శ్రేష్టమైన, త్వరితగతిన చేయవలసినటువంటి పని అని దాని అర్థం. ఇది మనకు మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. అక్కడ జరిగిన చరిత్రను మనం చూసినట్లయితే, ఇజ్రాయేలీలు తాము సరంబి వేయబడినటువంటి నివాస స్థలముల్లో నివసిస్తున్నారు. దాని అర్థం సరంబి వేయబడినటువంటి గృహాలు అనగా వేసవి కాలానికి వారి గృహములు చల్లగా ఉండినట్లు, చలికాలంలో వారి గృహములు వెచ్చదానాన్ని ఇచ్చినట్లు, వర్షాకాలంలో వారి గృహములు ఏమాత్రము తడిసిపోకుండా ఉండినట్లు, ఎప్పటికప్పుడు సరంబి వేయబడినట్లుగా ఎప్పటికప్పుడు వాతావరణాన్ని బట్టి గృహాలు కట్టుకునుట. ఇది సరంబి వేయబడినటువంటి గృహాలు. వీటిని సమయం రాకముందే, కాలం రాకమునిపే జనులు సిద్ధపరుచుకున్నారు. కానీ అతి శ్రేష్టమైనటువంటి దేవుని ఆలయమును కట్టడానికి మాత్రం మాకు ఇంకా సమయం లేదు అని ఆయనను తృణీకరిస్తున్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని ఆలయం కట్టడానికి సమయాన్ని వెచ్చించకపోతే అది అజ్ఞానుల వలె ప్రవర్తించినట్లు. మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి అంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రక్షణ పొందమంటే ఇప్పుడు కాదు, నేను నా భార్య కలిసి తీసుకుంటాం రక్షణ.
ఇప్పుడు కాదు, నేను నా భర్త కలిసి తీసుకుంటాం రక్షణ. ఇప్పుడు కాదు, నా బిడ్డలు పెద్దవారైన తర్వాత మా కుటుంబం అంతా కలిసి యెరూషలేములో తీసుకుంటాం రక్షణ అని వాయిదాలు వేస్తూ ఉంటే, సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే, సమయాన్ని కాలయాపన చేస్తూ ఉంటే వాక్యం సెలవిస్తుంది, మీ భౌతిక పరమైనటువంటి క్రియలు జరిగించడానికి సమయం ఉంది కానీ ఆలయం కట్టడానికి సమయం లేదా? ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మనం ఆలయం కట్టకపోతే ఒక రోజు రాబోతుంది, ఆ రోజున మనకి సమయం ఉండదు. ఆయన ఆలయం కట్టడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన సన్నిధికి చేరడానికి సమయమే ఉండదు. ఎందుకంటే ఇక ఈ భూమి యొక్క ఆఖరి దినం ముగించబడిన రోజు ఆ రోజు. ఆ దినమున ఎంత స్వార్థను వెతికినా ఇక ఆ స్వార్థ అందదు. ఆ దినమున ఎంత వాక్యాన్ని చదువుదాం అనుకున్నా పరిశుద్ధ గ్రంథం వారికి అందదు. ఆ దినమున ఎంత వాక్యాన్ని విందాం అనుకున్నా ఇటువంటి సత్య సువార్త అందించబడదు. ఆ దినమున దేవుని స్వార్థ గీతాలు విందామనుకున్నా ఆత్మీయ గీతాలు వినిపింపబడవు. ఎందుకంటే సమయం మనకు ఎంతో ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆ సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటూ, కాలయాపన చేస్తూ, వాయిదాలు వేస్తూ దాటిపోయినట్లయితే ఆ దినమున ఆ పని జరిగించడానికి మనకి సమయం ఉండదు. కనుక మనము సమయం ఉండగానే మన ఇల్లును కట్టుకోవాలి. సమయం దాటిన తర్వాత చీకటి కలుగుతుంది. ఆ చీకటిలో ఏ పని చేయడానికి అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితి. మనం కూడా మన శరీరానికి అవసరమైనటువంటి వాటిని ధరించుకోవడానికి, మన శరీరాన్ని పోషించడానికి కావలసినటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని మరియు పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని పెట్టడానికి మనం ముందడుగు వేస్తూ ఉంటాం. మరియు ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి శ్రేష్టమైనటువంటి గృహములను సిద్ధపరచుకుంటూ ఉంటాం. మరియు ఈ దేహాన్ని కాపాడుకోవడానికి ఏ రోగము రాకుండా వైద్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. మరియు ఈ దేహాన్ని కాపాడుకోవడానికి, అందంగా అలంకరించుకోవడానికి ధనమును వెచ్చించి లేని అందాన్ని తీసుకొచ్చుకుంటూ ఉంటాం. అయితే ఇది భౌతిక పరమైనటువంటి మట్టి దేహము. ఈ దేహము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన రాజ్యానికి చేరాలి అంటే మన ఆత్మీయ గృహం కట్టబడాలి. మనం ఆయన స్వరూపులోకి మార్చబడాలి. ఇదే సమయం అని గుర్తించి ఆయన ఆలయాన్ని మనం కట్టాలి. రక్షణ పొందుకోవడానికి ఇదే సమయం, పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఇదే సమయం, మారు మనసు పొందుకోవడానికి ఇదే సమయం, పాపాన్ని జయించడానికి, పాప ఇచ్చలను విడిచిపెట్టడానికి, దుర్నీతి నుండి తొలగిపోవడానికి ఇదే సమయం అని గుర్తించి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆయన రాజ్యానికి మనం వారసులుగా మార్చబడతాం. హగ్గయి తన జనులతో చెప్తున్నాడు, మీరు మాటి మాటికి అబద్ధాలు ఆడుతున్నారు, మాట మారుస్తున్నారు, మాటను త్రిప్పుతున్నారు, నాలుక తిరుగునట్లుగా మాటను త్రిప్పివేస్తున్నారు అని హగ్గయి మాటి మాటికి వారిని గద్దిస్తూనే ఉన్నాడు. కారణం, వారు ప్రతిదానికి అబద్ధమే ఆడుతున్నారు. నిజంగా మాకు సమయం లేదండి, దేవుని ఆలయం రావడానికి మాకు సమయం లేదు, దేవుని ఆరాధించడానికి మాకు సమయం లేదు, ఆయన స్తుతించడానికి సమయం లేదు, ఆయన సత్య వాక్యాన్ని ఇతరులకు పంచడానికి మాకు సమయం లేదు. వ్యర్థమైన దుర్బోధకులను గూర్చి, అబద్ధ ప్రవక్తలను గూర్చి ప్రచారం చేయడానికి మాకు సమయం ఉంది, కానీ సత్యవాక్యాన్ని ఇతరులకు పంచడానికి మాకు సమయం లేదు. దురాత్మతో నింపబడి జరిగించేటువంటి దుష్ట సంబంధమైనటువంటి విషయాలను ప్రకటించడానికి, ఇతరులకు తెలియచేయడానికి మాకు సమయం ఉంది, కానీ సత్యవాక్యాన్ని, అభిషేకించబడినటువంటి సునాద గీతాలను వినిపింపచేయడానికి మాకు సమయం లేదు. మరియు మా శరీరానికి కావలసినటువంటి వాగ్దానాలు మాత్రం పొందుకోవడానికి, ఆ వాగ్దానాలు చదువుకోవడానికి, ఆ వాగ్దానాలు ఎదురుగా పెట్టుకొని మురిసిపోవడానికి సమయం ఉంది, కానీ ఆ వాగ్దాన నెరవేర్పుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించడానికి మాకు సమయం లేదు. అవును, నేడు మనం చూస్తూ ఉంటే ఇటువంటి స్థితిలో అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. నేడైతే మనం సమయమును సద్వినియోగం చేసుకున్న వారముగా ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు, రక్షణ పొందుకుంటకు, మారు మనసు పొందుకుంటకు, పరిశుద్ధాత్మతో నింపబట్టుకు, ఆత్మ నడిపింపులు నడుచుటకు, ఆయన చిత్తం బాగుగా ఎరుగుటకు ఇది మనకు అనుకూల సమయం. అది చదువులను గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, వివాహాలను గురించి, ప్రయాణాల గురించి, గృహ నిర్మాణం గురించి, ప్రతి కర్తవ్యం గురించి, విదేశ ప్రయాణాల గురించి, ఉన్నత విద్యను గురించి, అన్ని విషయాలను గురించి ఆయన చిత్తం ఎరిగి మనం ముందడుగు బయటకు ఇది సరైన సమయం. ఆయన ఆలయాన్ని నిర్మించడానికి, సంఘంగా కూడుకొని ఆయన స్తుతించడానికి కావాల్సినటువంటి శృంగారమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడానికి మనదైన శైలిలో పనిచేయటకు ఇది సమయం. ఆయన ఆలయం నిర్మించాలి. అది భౌతికంగాను ఆత్మీయంగాను ఆయన చిత్తం నెరవేర్చాలి. మన శరీరంతోనూ ఆత్మతోనూ ఆయనను మనం ఆరాధించాలి. మన భౌతిక బలముతోనూ ఆత్మ బలముతోనూ ఆయన చిత్తాన్ని మనం గ్రహించి చెయ్యాలి. ఈ లోకములోను మరియు ఈ శ్వాస ముగించిన తర్వాత ఆయన నిత్య రాజ్యములోను. అటు విధంగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీకు
కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. సమయం ఇంకా లేదు అనేటువంటి మాట మరెవరూ మాట్లాడక ఇదే అనుకూల సమయం అని మంచి నిర్ణయంతో రక్షణ కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, మారు మనసు కొరకు నీ చిత్తం బాగుగా ఎరిగి ముందడుగు వేటకు వారికి సహాయం అనుగ్రహించి మందిర నిర్మాణంకు, ఆత్మ సంబంధమైన ఆలయాన్ని కట్టుటకు సమయం ఇదే అని గుర్తించి ముందడుగు వేటకు సహాయం అనుగ్రహించి వారిని నిండాలుగా దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అవసరం అక్కరుని మహిమజులు తెచ్చిన రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.